నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ యాక్స్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు భవ్య, నా ఛానల్కి వెల్కమ్. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నా ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్లో హోమ్ టూర్ వీడియో అయితే టాప్లో ఉంటుంది. సో 20K సబ్స్క్రైబర్ స్పెషల్గా ఆన్ ఏ థ్యాంక్ యూ నోట్ని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న హోమ్ టూర్ వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకా పదండి మా ఇల్లు చూసేద్దాం. టోటల్ హోటల్ వైబ్స్ కదా. అట్లీస్ట్ వచ్చిన కొత్తలో అయితే నాకైతే అంతే అనిపించింది. బయట అంతా పిచ్చ సైలెంట్గా ఉంటుంది అసలు. ఇంకా ఇట్లా ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మా ఇంటి లోపలికి వచ్చేస్తాం. సో ఎంట్రన్స్ నుంచి మనం ఇట్లా రైట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడైతే మా కిచెన్ ఉంది. దీన్ని మనం కొంచెం సేపట్లో డీటెయిల్గా చూద్దాము. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ జస్ట్ ఒక చిన్న స్పేస్ లెక్క అనమాట. ఇక్కడ బిన్ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ షూ ర్యాక్. ఇక్కడ నుంచి ఇక్కడ పైన నేను వాల్ పైన ఇట్లా హోమ్ అనేది పెట్టినాను. ఇది నేను డాలర్ ట్రీ నుంచి తీసుకున్నాను. చెప్పిన కదా అప్పుడప్పుడు ఊరికెళ్ళి చూస్తుంటాయి మనకు కొత్తవి వచ్చినాయేమో అని చెప్పి. సో అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి ఇది కనిపించింది. సో ఐ థాట్ మంచిగా ఉందని చెప్పి తీసుకొచ్చినాను. దీన్ని కలర్ అది చేసి కొంచెం నేను ఇంటికి తగ్గట్టు చేంజ్ చేద్దాం అనుకున్నా, బట్ అది కుదరలేదు. సో వదిలేసినాను. ఇట్లా కూడా మంచిగానే అనిపించింది. చేంజ్ చేసే ప్లాన్ అయితే ఏమనుకోవట్లేదు ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడైతే ఒక బుజ్జి ఆటోమన్ పెట్టినాను. దీన్ని నేను వచ్చిన కొత్తలో ఎప్పుడు రాస్కో టీచర్ మ్యాక్స్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన, మంచిగా అనిపించి. అప్పుడు ఎక్కువ ఫర్నిచర్ కూడా ఏం లేకుండే కదా, సో కూర్చోడానికి బాగుంటుందని తీసుకొచ్చిన. ఇంకా తర్వాత అంతా ఫర్నిచర్ అంతా సెట్ అయినాక ఇక్కడైతే షూ అవి వేసుకోవడానికి కూర్చొని బాగుంటుందని చెప్పి ఇంక ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసినాం. సో ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తే ఇక్కడైతే మా లివింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడనేమో ఎంట్రన్స్ దగ్గర కదా, సో కీస్ అవన్నీ పెట్టుకోవడానికి హ్యాండీగా ఉంటుందని చెప్పి బుచ్చి బాస్కెట్ పెట్టుకున్నాము. ఇదేమో ఇంట్లో మంచి స్మెల్ ఎప్పుడు ఉండడానికి అని చెప్పి ఇన్సెన్స్. ఈ రెండేమో సప్లిమెంట్స్. ఇది ఫిష్ ఆయిల్ సప్లిమెంట్, ఇంకా ఇది వైటమిన్ డి సప్లిమెంట్. ఇదేమో లింట్రోలర్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇక్కడైతే వాటర్ డిస్పెన్సర్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇటు వచ్చేస్తే ఇదైతే నా హస్బెండ్ ఫేవరెట్ స్పాట్. ఇక్కడ నుంచే తను వర్క్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి వర్క్ చేసుకుంటే తనకి బ్రెయిన్ ఇట్లా యాక్టివ్గా ఉండి వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారంట. సో ఇక్కడ నుంచి చేసుకుంటారు. ఇంట్లో ఇది తన ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. అండ్ బై ద వే ఇంట్లో టేబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఇక్కడ నుంచే వర్క్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఇది ఫేవరెట్ స్పాట్ అని చెప్పిన కదా అందుకు. అండ్ ఇక్కడ నుంచి ఇటు వచ్చేస్తే ఇక్కడ నా మార్నింగ్ స్కిన్ కేర్ పెట్టుకున్నాను. ఇంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంటి స్కిన్ కేర్ ఉంటుంది అనమాట నాది. ఇది నా మార్నింగ్ హైడ్రేటింగ్ స్కిన్ కేర్. ఫేస్ వాష్ చేసుకొని రాగానే మిర్రర్ పక్కన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ సెట్ చేసినాను. ఇట్లా బాస్కెట్లో అన్ని పెట్టుకొని ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇంకా దీని పక్కనే ఫుల్ మిర్రర్ ఉంది. ఇంట్లో ఎన్ని చిన్న మిర్రర్స్ ఉన్నా అమ్మాయిలకైతే ఫుల్ మిర్రర్ కావాల్సిందే కదా, నాకు కూడా అంతే. ఇదైతే ఆర్చ్ మిర్రర్ మోడల్ అనమాట. ఇది నేను వాల్మార్ట్ నుంచి తీసుకున్నాను. నాకు ఈ మోడల్లో కావాలి అని అనుకున్నప్పుడు అమెజాన్లో, వేఫేర్లో ఇట్లా చాలా ప్లేసెస్లో ఎత్తికినాను. ప్రైస్ చాలా ఎక్కువ ఉండే, అంటే నాకు అది ప్రైజీ అనిపించింది. ఒకసారి వాల్మార్ట్లో చూస్తే ప్రైస్ తక్కువ ఉండే, బట్ స్టాక్ లేకుండే. సో ఇంకా వెతికి వన్స్ అది స్టాక్లోకి రాగానే ఇంకా ఆర్డర్ చేసేసుకున్నాను. ఇదైతే డీసెంట్ ప్రైస్కి చాలా మంచి క్వాలిటీ అనే చెప్పాలి. అండ్ మీకు ఇంకో చూపిస్తా ఇట్లండి. దీని వెనక చూసినారా, నా యోగా మ్యాట్ నేను ఇక్కడ పెట్టుకుంటాను. అంటే ఇంట్లో మెజారిటీ నేను అట్లనే చేస్తాను. ఏమైనా కనిపించని ఉంటే దాన్ని వెనక పెట్టేస్తాను, సో దట్ ఈ మెయిన్ ఏరియా క్లియర్గా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది చూడడానికి అని చెప్పి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇటు వచ్చేస్తే ఇక్కడైతే సైడ్ టేబుల్ ఉంది. దీని స్టోరీ మీరు ఆల్రెడీ చూసినారు, 2 months తర్వాత వచ్చింది అండ్ ఆల్ షార్ట్స్లో షేర్ చేసినాను. ఇది నేను వేఫేర్ నుంచి తీసుకున్నాను. ప్రైస్ అయితే చాలా చీప్ పడింది. ఐ థింక్ $20 అనుకుంటా, బట్ చాలా చీప్గా పడింది. సో అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. సో ఇది అండ్ ఇంక ఇదేమో డెకార్ పీస్ లెక్క అనమాట, ఆర్టిఫిషియల్దే. బట్ ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. ఐ థింక్ ఇది టీజీ మ్యాక్స్ నుంచి అనుకుంటా. ఒకసారి ఎప్పుడు వెళ్ళినప్పుడు చూసి మంచిగా అనిపిస్తే తీసుకొని వచ్చినాను. బాగుంది కదా, అట్లీస్ట్ నాకైతే మంచిగా అనిపించింది. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ స్నాక్ బాస్కెట్ అనమాట ఇది మాది. దీంట్లో హెల్దీ స్నాక్స్ పెట్టుకుంటాము, లైక్ ప్రోటీన్ షేక్, ప్రోటీన్ బార్స్ అండ్ ఇట్లాంటి స్నాక్స్ ఏమైనా ఉంటే పెట్టుకుంటాం. ఇది కూడా హెల్దీ బై ద వే. ఇదైతే నేను కాస్కో నుంచి తీసుకొని వచ్చినాను. ఒకసారి వెళ్ళినప్పుడు ఎప్పుడో చూస్తే చాలా మంచిగా అనిపించింది. అంటే స్నాక్ బాస్కెట్ అన్నట్టు తీసుకురాలేదు, చూసి మంచిగా అనిపిస్తే తీసుకొని వచ్చేసినాను. బట్ దాని తర్వాత లేటర్ తిని స్నాక్ బాస్కెట్ చేసుకున్నాము. ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి, అంటే తిని అయిపోయినాయి. మెల్లిగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మేము ఇంకా యాడ్ చేసుకుంటూ ఉంటాం దీనికి. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తే ఇక్కడైతే మా సోఫా ఏరియా ఉంటుంది. ఈ ఇంట్లో ఎట్లా అంటే మొత్తం ఇట్లా పిక్ చేసుకున్నాం అనమాట. మాకు ఇట్లా కావాలి అని చెప్పి ఐడియా ఉండే. ఎట్లా అంటే మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తున్న స్పేస్ కదా, మా స్పేస్ ఇది.
సో మాకు తగ్గట్టుగా ఈ హౌస్ని ఒక హోమ్ లెక్క క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నాము. నాకైతే క్లియర్ ఐడియా ఉండే, నా హస్బెండ్కి పెద్ద ప్రిఫరెన్సెస్ ఏం లేకుండే. సో నీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చూపించు, అది నాకు నచ్చుతుందా లేదా చెప్తాను, సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందామని అన్నారు. నాకు ఫస్ట్ నా హస్బెండ్ వచ్చేసినారు యూఎస్కి మా మ్యారేజ్ తర్వాత. వచ్చి ఈ హౌసెస్ అవన్నీ చూస్తున్నప్పుడు, ఇది పంపించినప్పుడు అంటే ఇది ఫైనల్ అని అనుకున్నప్పుడు, సో ఎక్కడ ఏం పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి డిసైడ్ చేసుకొని ఆల్రెడీ ఒక ఐడియాతో వచ్చినాను నేను. అట్లనే ఈ గ్యాలరీ వాల్ ఐడియా కూడా నాకైతే ముందు నుంచే ఉంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ గ్యాలరీ వాల్ ఫర్ మై సెల్ఫ్. ఈ ఫ్రేమ్స్ అన్ని అయితే నేను ఇండియా నుంచే తీసుకొని వచ్చినాను, ఐకియాలో తీసుకున్నాను. ఎట్లా అంటే ఈ ఫ్రేమ్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఇట్లా కింద సెట్ చేసుకొని ఏ ఫ్రేమ్లో ఏ ఫోటో కావాలి అవన్నీ నేను ముందే క్లియర్గా చూసుకున్నాను. దానికి తగ్గట్టే చేయించుకొని తీసుకొచ్చినాను. ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ ఇట్లా పెట్టుకోవడమే. ఇంకా యాక్చువల్లీ ముందు అంటే పెళ్లి కన్నా ముందు మాకు ఎక్కువ ఫొటోస్ ఏం లేవు కాబట్టి మొత్తం మా మ్యారేజ్ ఫొటోస్ ఇట్లా సెట్ చేసినాను. అట్లనే యాక్చువల్లీ ఇక్కడ మధ్యలో కూడా మా ఫ్యామిలీ అందరిది ఒక గ్రూప్ ఫోటో రావాలి. ఫ్రేమ్కి ఫోటోకి ఆ రేషియో కరెక్ట్గా ప్రాపర్గా సెట్ అవ్వలేదు, సో అంత మంచిగా కనిపించట్లేదు అని చెప్పి ప్రస్తుతానికి దాన్ని అయితే లోపల పెట్టినాము. ఇంకా మిగిలిన ఫొటోస్ అన్ని అయితే ఇట్లా సెట్ చేసుకున్నాము. అండ్ అక్కడ నుంచి కిందికి వస్తే ఇది మా సోఫా. ఇది కూడా నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. దీన్ని థ్యాంక్స్ గివింగ్ టైంలో తీసుకున్నాం అనుకుంటా. చెప్పినా కదా ఏ కలర్ కాంబినేషన్స్ ఎట్లా కావాలి ఏంటి అని చెప్పి నాకైతే క్లియర్ ఐడియా ఉంది. సో ఇది నేను బ్లూలోనే కావాలి అని అనుకున్నాను సోఫా. సో దానికి తగ్గట్టు దొరకడానికి చాలా టైం పట్టింది. అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ గివింగ్ కూడా వచ్చేసింది కాబట్టి మంచి డీల్లోనే మాకు ఇంత పెద్ద సోఫా వచ్చింది. అదైతే ఆటోమన్ యాక్చువల్లీ, బట్ యా ఈ సోఫా అంతా మాకు చాలా మంచి ప్రైస్కి వచ్చింది. ఈ సోఫాతోని కుషన్స్ కూడా ఇంక్లూడెడ్ వచ్చినాయి, 2 వచ్చినాయి ఇవి. అండ్ ఇదైతే ఒక 2 months అయింది అనుకుంటా. రీసెంట్గానే ఒక్కసారి కాస్కోకి వెళ్ళినప్పుడు కనిపించింది. ఎంత నచ్చిందో చూడగానే, అసలు ఎంత మంచిగా ఎంత స్క్విషీ ఉందో. సో ఇక వెంటనే తీసుకొని వచ్చేసినాను, మస్తు నచ్చింది నాకైతే. ఇంకా ఇదేమో మా కార్పెట్. ఇది కూడా ఇలాగే కావాలి అని అనుకున్నాము, ఎందుకంటే వాల్ పైన ఫ్రేమ్స్ ఏమో బ్లాక్ కలర్ ఉన్నాయి, సోఫా ఏమో బ్లూ కలర్ ఉంది కాబట్టి సో సేమ్ అదే టోన్ ఇట్లా నడిస్తే మంచిగా ఉంటుంది అని అనిపించింది. ఇది వెతకడానికి కూడా ఇది దొరకడానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే యూజువల్గా ఏరియా రగ్స్ అనేటివి ఇట్లా న్యూట్రల్గా ఒకే టోన్లో నడుస్తుంటాయి కదా, బట్ ఇట్లా మాకు డిఫరెంట్గా బోహో స్టైల్ లెక్క కావాల్సి ఉండే. సో దానికి తగ్గట్టుగా దొరకడానికి కూడా చాలా టైం పట్టింది. వెతుకుతుంటే ఒకరోజు ఇది కూడా వేఫేర్లోనే కనిపించింది, ఇంకా ఆర్డర్ చేసుకున్నాము. ఐ థింక్ ఇది కూడా నేను ఏదో షార్ట్లో షేర్ చేసినట్టున్నా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో యా ఇది మా కార్పెట్. ఇంక ఇక్కడ నుంచి ఎటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడైతే మా టీవీ క్యాబినెట్ ఉంది. ఆల్రెడీ చెప్పినా కదా ఒక కలర్ థీమ్ అనుకున్నాము అని చెప్పి. అటు సైడ్ ఏమో బ్లాక్ ఇంకా బ్లూ కొంచెం ఇట్లా పాపింగ్ కలర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే బాగోదు. అండ్ కార్పెట్లో ఆల్రెడీ ఈ క్రీమ్ అండ్ yellowish నడుస్తుంది, సో దానికి తగ్గట్టుగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇది ఆర్డర్ చేసినాము. ఇది కూడా సోఫాతోనే ఒకేసారి ఆర్డర్ చేసినాము థ్యాంక్స్ గివింగ్ టైంలో. దీనికేమో ఇట్లా 2 స్టోరేజ్ స్పేసెస్ కూడా వచ్చినాయి స్లైడింగ్ డోర్స్తోని. ఇటు సైడ్ దాంట్లోనేమో నా స్కిన్కి సంబంధించి ఉంటుంది, స్కిన్ కేర్ అట్లాంటివన్నీ అవి దీంట్లో పెట్టుకుంటాను. ఇంకా ఇటు సైడ్ దాంట్లోనేమో ర్యాండమ్ అనమాట, ఇట్లా మిస్లీనియస్ స్టఫ్ అంటారు కదా, అట్లాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అని అనుకున్నవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసేస్తుంటాము. ఇంక ఇక్కడ నుంచి లేచి ఇటు సైడ్కి వచ్చేస్తే అక్కడ మీరు వాటర్ డిస్పెన్సర్ చూసినారు కదా, ఇక్కడ వాటి బబుల్స్ ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ చెప్పినా కదా స్పేస్ అంతా నీట్గా కనిపించడానికి చేస్తా అని చెప్పి. ఇవే అక్కడ ఉంటే చాలా మెస్సీగా కనిపిస్తుంది కాబట్టి వాటిని ఇక్కడ పెట్టేసినాను. ఇంకా ఇక్కడ నుంచి ఇటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మా దేవుని పూజ ఏరియా అనమాట. ఇక్కడ కూడా నాకు వేరే టేబుల్ అట్లా సెట్ చేసి ఐడియా ఉంది, బట్ నాకు కావాల్సినట్టు దొరకట్లేదు. సో అందుకనే ఈ ఏరియా ఇంకా పెండింగ్ ఉంది. వన్స్ అది దొరకగానే నేను ఇది కూడా చేంజ్ చేసేసి ఐడియా అయితే ఉంది నాకు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వచ్చేస్తే ఇది మీరు ఆల్రెడీ చూసినారు కదా, నేను రీసెంట్గానే షేర్ చేసినాను. నా హస్బెండ్ నాకు పని ఎక్కువ అవుతుందని చెప్పి ఆర్డర్ చేసినానని చెప్పి, సో ఆ వాక్యూమ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇది మా బాల్కనీ. చాలా మంచిగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా మంచిగా ఉంటుంది, చెట్లే ఉంటుంది బేసికల్లీ, బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా హెడ్ మెస్ ఉన్నప్పుడు నేనైతే వచ్చి ఇక్కడ కూర్చుంటాను. అంటే ఇప్పుడే ఇట్లా వెదర్ మంచిగా ఉన్నప్పుడే అనుకోండి, వింటర్స్లో అయితే నేను అసలు బయటికి రాను, డోర్ కూడా ఓపెన్ చేయను, అంత చల్లగా ఉంటుంది. అండ్ స్నో అదంతా మీరు ఆల్రెడీ చూసినారు కదా, నా వేరే షార్ట్స్లో షేర్ చేసినాను. సో అప్పుడు మస్తు చల్లగా ఉంటుంది కాబట్టి నేను రాను. ఇప్పుడైతే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి.
అరే ఇది చెప్పలేదు. ఇది యాక్చువల్లీ నేను చెప్పిన కదా నాకు ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ ఇష్టం అని చెప్పి, ఇది నేను బెడ్రూమ్ లోపల పెడదామని చెప్పి తీసుకొచ్చినాను. బట్ అక్కడ ఫ్రేమ్ చేంజింగ్ అది చేయడం వల్ల కాసేపట్లో చూపిస్తాను. అట్లా చేంజ్ చేయడం వల్ల ఇంకా ఇక్కడ బాగుంటుంది అనిపించి దీన్ని ఇక్కడ పెట్టినాను. ఐ థింక్ దీన్ని టీజీ మ్యాక్స్ నుంచో రాస్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. ఇట్లా ఈ పూలవి ఇట్లాంటివన్నీ ఫ్రేమ్స్ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇంట్లో వేరే చోట్ల కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో అట్లా నచ్చి తీసుకొచ్చిన ఫ్రేమ్ ఇది. ఇంకా దీని లెక్కనే ఇది కూడా ఒకసారి ఇట్లనే ఎక్కడికో వెళ్ళినప్పుడు నచ్చి తీసుకొని వచ్చినాను. దీంట్లో ఒక ప్లాంట్ పెడదామని చెప్పి, ఆర్టిఫిషియల్ కాదు లైవ్ ప్లాంట్ కోసం చూస్తున్నాను. అట్లాంటివి నాకు అస్సలు దొరకట్లేదు. ఎందుకంటే దాంట్లో కూడా ఫిట్ అవ్వాలి అనే ఒక రిక్వైర్మెంట్ ఉంది కదా, అందుకు అదైతే ఒక 4 to 5 months నుంచి అనుకుంటా అట్లనే ఖాళీ ఉంది. దాంట్లో పట్టేది దొరకట్లేదు, నేనైతే అందులో పెట్టట్లేదు. ఇంక ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వస్తే మా బెడ్రూమ్ చూద్దాం పదండి. సో ఇంకా బెడ్రూమ్లో ఆబ్వియస్గా బెడ్ ఉంటుంది కదా. సో ఇది ఇక్కడనేమో స్టడీ టేబుల్ పెట్టుకున్నాము. ఇది స్టార్టింగ్లో అయితే హాల్లో పెట్టినాము, బట్ ఎందుకు ఇక్కడైతే బాగుంటుంది ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి అనిపించి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసినాము. ఇక్కడ కూడా నాదొక టైప్ ఆఫ్ స్కిన్ కేర్ ఉంటుంది అనమాట. చెప్పినా కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది అని చెప్పి. ఇక్కడ ఒకటి, మళ్ళీ ఆ టీవీ స్టాండ్లో ఒకటి, మిర్రర్ దగ్గర ఒకటి, అట్లా మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టుకున్నాను. ఇక్కడ బుక్స్ ఎక్సెట్రా అవి. ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే మా క్లాజెట్ ఏరియా. అంత పెద్ద స్పేస్ ఏం కాదు, బట్ మంచిగానే పెట్టుకున్నాం అనుకుంటా. సో యా ఇది మా క్లాజెట్. ఇటు సైడ్ ఏమో అంటే ర్యాక్స్ లాగా ఏం లేదు కాబట్టి ఇటు సైడ్ ఏమో హ్యాంగర్స్కి పెట్టేసినాను. ఇంకా ఇటు సైడ్ ఏమో అమెజాన్ నుంచి ఈ ర్యాక్స్ లాంటివి ఏవో ఆర్డర్ చేసుకొని దీంట్లో పెట్టినాను బట్టలన్నీ. ఇంకా కిందనేమో అక్కడ లగేజ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ కింద పెట్టేసుకున్నాము. అండ్ పైన అక్కడ చెప్పిన కదా హాల్లో మా గ్రూప్ ఫోటో పెట్టలేకపోయినాను, ఫ్రేమ్ అండ్ ఫోటో సెట్ కాలేక అని చెప్పి. సో ప్రస్తుతానికైతే అట్లా పెట్టి అక్కడ పెట్టేసినాను. అండ్ యా రింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టినాను. స్పేస్ మ్యాక్సిమం యూటిలైజేషన్. ఇంకంతే, అంతకంటే ఏముంటుంది క్లాజెట్లో చెప్పడానికి. సో యా అది మా క్లాజెట్ ఏరియా. ఇంకా ఇటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడనేమో మా ఇద్దరి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఆ గ్యాలరీ వాల్ లెక్కనే నాకు ఈ ఫోటో ఫ్రేమ్ కూడా కావాలి అని ఉండే, బట్ ఇటు సైడ్ కాదు ఆ వాల్కి అనుకున్నాను. కానీ ఎట్లా అంటే ఇవి కమాండ్ స్ట్రిప్స్తో పెడతాం కదా, ఎక్కడ జారీ నెత్తిపైన పడుతుందని భయం వేసి ఇటు సైడ్కి పెట్టినాము. ఇంక ఇక్కడ నుంచి కిందకి వచ్చేస్తే ఇది టీవీ, ఇంకా టీవీ టేబుల్. ఈ టేబుల్ ఎందులో తీసుకున్నామో అంత గుర్తులేదు, అమెజాన్ లేకపోతే వేఫేర్ ఏదో అయి ఉంటుంది. ఇవేమో నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో కిండర్ జాయ్ ఉంటుంది కదా, అది చాలా తింటుండే అనమాట. కొన్ని పడేసినా కూడా బొమ్మలు, బట్ ఇంకా తర్వాత ఉంచుకుందామని అనుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. కిందనేమో ఇటు సైడ్ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. ఇటు సైడ్ ఏమో బ్యాంగిల్స్, నా బ్యాంగిల్స్ అట్లాంటివి ఏవో ఉంటాయి. అండ్ అటు సైడ్ నార్మల్ పేపర్స్ అవి ఇవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఏమో వెయింగ్ స్కేల్ ఉంది, అండ్ ఇటు సైడ్కి ఏమో సైడ్ టేబుల్. రెండు సైడ్ టేబుల్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ స్పేస్ సరిపోక పెట్టుకోలేదు. జస్ట్ ఒక సైడ్ ఉంది, దానిపైన వ్యాస్లిన్, ఐ డ్రాప్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ అటు సైడ్ ఇక్కడనేమో నేను చెప్పినా కదా ఇట్లా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫోటో ఫ్రేమ్స్ కనిపిస్తే తీసుకొస్తా అని చెప్పి. సో ఇది కూడా అట్లాంటిది. అండ్ ఇది కూడా మీరు చూసే ఫ్లవర్ సంథింగ్ దాని రిలేటెడ్ ఉంది. ఇట్లాంటివి ఎందుకు చూస్తే నాకు క్యూట్ అనిపిస్తాయి, సో అట్లా చెప్పి పట్టుకొచ్చినాను. ఇది కూడా నాకు తెలిసి టీజీ మ్యాక్స్ రాసో ఎక్కడ నుంచి అయి ఉంటుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు, చాలా మంత్స్ అయిపోయింది కదా. సో ఇంకా నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఇది ఎట్లా అంటే కోట్ హ్యాంగింగ్ రూమ్ ఉంటుంది కదా, సో అట్లాంటిది అనమాట. బట్ నేను స్టోరేజ్ రూమ్ లెక్క యూజ్ చేస్తున్నాను దీన్ని, ఎందుకంటే మీరు చూసినట్టు పెద్ద స్పేస్ లేదు కదా స్టోరేజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను బౌండరీస్, వాక్యూమ్ క్లీనర్ అట్లాంటివన్నీ ఇందులోనే పెట్టుకుంటాను. బేసికల్గా స్టోరేజ్ రూమ్ అనుకోండి అట్లాంటిది. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడనేమో వాష్రూమ్ ఉంది, లోపల ఏముంటుంది పెద్దగా బాత్ టబ్ ఎక్సెట్రా అట్లాంటివే. సో యా ఇక్కడ బాత్ టబ్ వచ్చింది. అండ్ యా ఇక్కడ సో నాకు మీరు చూసినారు కదా ఫ్రేమ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. నేను ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ పెట్టినాను ఇట్లాంటిది. అంటే రెండు కాంబినేషన్ వచ్చింది అనమాట. ఇది ఇంకొకటి అక్కడ ఉండే, బట్ అది ఎందుకో తెలియదు సడన్ గా రోజు కింద పడి ఇరిగిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఇది ఒక్కటే ఇంకా. సో యా దట్స్ ఇట్. ఇది మా వాష్రూమ్. ఇంకా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కింద లాండ్రీ బాస్కెట్ పెట్టినాను, దానిపైన ఈ ఫోటో ఫ్రేమ్. ఇంకొకటి మీరు చూసినారు కదా మొత్తం పూలగా ఉంటాయి, అట్లా ఇది కూడా ఇంకొక ఫోటో ఫ్రేమ్. ఇంకా ఇటు సైడ్ నుంచి ఇక్కడ వచ్చేస్తే ఇది మా కిచెన్ ఏరియా. ఇంకా ఇక్కడనేమో మాకు లాండ్రీ స్పేస్ ఇచ్చినారు, అంటే ఇక్కడ కిందనేమో వాషర్, పైన డ్రయర్, ఈ రెండు ఇట్లా ఇచ్చినారు. సో ఇది మా లాండ్రీ స్పేస్, లాండ్రీ ఏరియా లాంటిది.
ఇంకా ఇక్కడేమో మీరు చూస్తే నార్మల్గా ఇంట్లో ప్యాంట్రీ లాగా కానీ స్టోరేజ్ కానీ ఏం లేదు కాబట్టి పెట్టుకోవడానికి ఈజీగా అవుతుందని చెప్పి మేము తీసుకున్నాము. దీంట్లో యూజువల్గా అయితే ఇది ఫుల్లే ఉంటుంది. ఈ వీక్ మేము కొంచెం బిజీ ఉండి గ్రాసరీస్ పోలే, సో అందుకోసం ఎంటీ ఉంది. ఇక్కడైతే ఫ్రూట్స్ కింద 2 ఆనియన్స్ అట్లా స్టోర్ చేసుకుంటాము, ఏముంటే దాని డిపెండింగ్ అనమాట. ఇంకా ఇదేమో ఫ్రిడ్జ్. మీకు తెలిసి ఉంటుంది నార్మల్గా ఇక్కడ అపార్ట్మెంట్లో వాషర్ డ్రైయర్ ఫ్రిడ్జ్ ఇట్లాంటివన్నీ ఇంక్లూడెడే వస్తాయి. సో ఇది కూడా అట్లనే, ఇది నేనే చేసినాను మీకోసం. ఇక్కడ పైన ఏమో నా హస్బెండ్కి ఇట్లా టీస్ అంటే చాలా ఇష్టం అనమాట, సో అట్లాంటివి డిఫరెంట్ టైప్స్ అక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇది నేనే చేసినాను. ఐఎమ్ నాట్ షూర్ నేను ఇది పోస్ట్ చేసినానో లేదో, చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చేసిన అది గుర్తుంది. సో ఇది నేనే చేసినాను. మ్యాగ్నెట్ లాంటిది ఇక్కడ పెట్టినాను. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడనేమో కెటిల్, వాటర్ కెటిల్ ఉంది. అండ్ ఇక్కడ కాఫీ మేకర్, మీరు ఇది కూడా చూపించినాను కదా మీకు మొన్న, బావాలు వచ్చినారు, సో వాళ్ళు గిఫ్ట్ చేసినారు నా హస్బెండ్ కోసం. సో అది. అండ్ ఇక్కడ ఆయిల్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడికి వస్తే ఇక్కడ హోల్ స్పైసెస్, నార్మల్గా బిర్యానీ మసాలా అట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో అవి. అండ్ కింద నార్మల్ మసాలాస్ అట్లాంటివి. ఇంకా దీంట్లో మన గ్రాసరీస్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ బాక్సెస్లో స్టోర్ చేసుకున్నాను. ప్యాకెట్స్ అట్లాంటివి ఎక్కువ అయితే ఏమి ఉండవు, వచ్చినాయి అంటే దేనికి దానికి బాక్స్ ఉంటుంది. సో వచ్చినట్టు దీంట్లోకి వచ్చేస్తే అంటే దాని సైజెస్ తీసుకొస్తాను. సో ఇటు సైడ్. ఇంకా ఇక్కడనేమో పైన దీన్ని కిచెన్ స్టోరేజ్ లెక్క యూజ్ చేస్తాం. ప్లేట్స్ అట్లాంటివన్నీ దాంట్లో పెట్టుకుంటాము. సేమ్ అక్కడ కూడా అంతే, ఆ పైన కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో ఇట్లా గ్రాసరీస్ ఏమైనా కొంచెం అట్లాంటివి మిగిలిపోయి ఉంటే దాంట్లో పెట్టుకుంటాము. అండ్ ఇంకా ఇక్కడనేమో ఇది కూడా అంతే, ఇది నేను డైలీ కుకింగ్లో యూజ్ చేసేవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట, ఉప్పు కారం అట్లాంటివన్నీ. ఈ కింద ఉన్నవన్నీ అయితే నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను, పైన ఉన్నది నేను చెప్పినట్టు అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో ఇది కూడా స్టోరేజ్ లెక్కనే యూజ్ చేస్తాను. అవన్నీ నేను అసలు దాన్ని యూజ్ చేయను, నాకు యూజ్ చేయడం కూడా రాదు, నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. సో ఇది కూడా అంతే యూజ్ చేస్తాను. ఇక్కడనేమో ఇది రోల్, నేను దీన్ని అయితే ఇండియా నుంచే తీసుకొచ్చినాను. అంటే ఇక్కడ ఎట్లా దొరుకుతుందో తెలియదు కదా, సో కవర్ కాబట్టి ఇదైతే నేను ఇండియా నుంచే తీసుకొని వచ్చినాను. అండ్ ఇదేమో ఎయిర్ ఫ్రైయర్, ఇంకా ఇది రైస్ కుక్కర్. ఇక్కడ కిందనేమో రైస్ బ్యాగ్స్, చపాతీ పిండి అట్లాంటివన్నీ దీంట్లో స్టోర్ చేస్తాను. కొన్ని కుకింగ్ యూటెన్సిల్స్ కూడా ఉంటాయి, బట్ అంటే రేర్గా యూజ్ చేసేది దీంట్లో పెడతాను అనమాట. డైలీ కుకింగ్ అయితే దీంట్లో ఉంటాయి యూటెన్సిల్స్. ఇంకా దీంట్లోనేమో స్పూన్స్, కట్లరీ అట్లాంటివన్నీ దాంట్లో ఉంటాయి. మీకు యాక్చువల్లీ నేను పెయింటింగ్ చూపించలేదు కదా, నేను దాన్ని ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని డాలర్ ట్రీ నుంచి తీసుకొని వచ్చినాను. దాంట్లో నేను ఒకలాంటి పెయింటింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాను, బట్ నేను అనుకున్నట్టు అవ్వలేదు. సో కొంచెం ఏదో చేసి దాన్ని కవర్ అయితే చేసినాను. ఐ థింక్ ఇట్లా కూడా బాగానే ఉంది అనుకుంటా. అప్పుడప్పుడు టైంపాస్ కోసం నేను ఇంకా ఈ పెయింటింగ్ నాలోని క్రియేటివిటీ మొత్తం తీసి ఇట్లాంటివి చేస్తుంటాను. ఇదేమో దీన్ని డిష్ ట్రైనింగ్ ర్యాక్ అంటారో మరి ఏమంటారో ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. కౌంటర్ స్పేస్ని ఎక్కువ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా మొత్తం చూడడానికి కూడా క్లీనింగ్గా టైడీగా ఉంటుంది కదా, నీట్గా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇంకా ఇక్కడనేమో మిక్సర్ ఉంది, దీన్ని ఇండియా నుంచే తీసుకొని వచ్చినాను నేను. నాకు తెలిసి చాలా మంది ఇండియా నుంచే తీసుకొస్తారేమో కదా, ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదు. ఇంకా ఇక్కడ కిందనేమో డిష్ వాషర్ ఉంది. ప్రెసెంట్ అయితే ఇది లోడ్ చేసి ఉంది. మేమైతే డిష్ వాషరే యూజ్ చేస్తాము. చేతితో వాష్ చేయడం చాలా తక్కువ, స్టార్టింగ్లో చేస్తుండే, బట్ దాని తర్వాత మొత్తం ఇంకా డిష్ వాషర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాము. సో ఇదే మా కిచెన్ టూర్. సో అదండి మా హోమ్ టూర్. ఈ వీడియో అయితే మీకు చూపించడంతో పాటు మాకు కూడా ఒక మెమరీ లెక్క ఉంటుంది, ఎందుకంటే మేమిద్దరం కలిసి ఉంటున్న ఫస్ట్ ఇల్లు కాబట్టి మా ఇల్లు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో వస్తే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.